మంచి కోసం ఇదంతా పెట్టి మీరందరూ బాగుండాలని, ఎలాంటి ప్రమాదాలు నష్టాలు కలగకుండా దేవుని యొక్క వాక్యంతో నింపబడి మంచి బిడ్డలుగా ముద్రించబడతారని నేను ఆశపడి ఇవన్నీ మోసుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. అంతేగాని ఇంక వేరే ఏమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, రోమిలికి రాసిన పత్రిక, రోమా పత్రిక 8వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. హల్లెలూయా. 8వ అధ్యాయము 31వ వచనం, రోమా పత్రిక. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమును ఉండగా మనకి విరోధి ఎవడు? గట్టిగా సభలు కొట్టండి. హల్లెలూయా. దేవుడు మన పక్షమును ఉండగా ఎవడు మనకి విరోధి? అసలు విరోధి ఎందుకు వస్తున్నాడు? విరోధ కార్యములు ఎందుకు జరుగుతున్నాయి? కారణం దేవుడు నీ పక్షాన లేకపోవటం వలన. దేవుడు ఈరోజు ఎవరి పక్షాన ఉంటాడు? ఎలాంటి వారి పక్షాన ఉంటాడు? ఉంటే వాళ్ళ జీవిత గమ్యం ఎలా గడుస్తుంది, ఎలా జరుగుద్ది, ఎలా నడుస్తుంది? దీని గురించి 3 మాటలు సింపుల్ గా చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలారా, చాలా మంది దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు అని చెప్పని అనుకుంటారు. అయితే ఎవరి పక్షాన దేవుడు ఉంటాడు? ఎలా ఉంటాడు? ఏ విధమైనటువంటి ప్రవర్తన దేవుని బిడ్డల్లో ఉంటే అప్పుడు ఆయన ఆ ప్రవర్తన బట్టి వారి పక్షాన ఉంటాడు. నీ ప్రవర్తన సరి చేసుకోకుండా, నీ పద్ధతులు సరి చేసుకోకుండా, నీ అలవాట్లు మానుకోకుండా, నీ ఇష్టానుసారంగా ఉండి బైబిల్ పట్టుకొని నేను మందిరానికి పోతున్నా, వస్తున్నా, ప్రతి ఆదివారం పోతున్నా, పాస్టర్ గారికి దశభాగాలు ఇస్తున్నా, కానుకలు ఇస్తున్నా, ఇంకా నాకేంది కొదవ, నేను ఎట్టుంటే ఏమైంది, లేకుండా ఎట్టుంటాడో, ఎలాంటి బెదిరింపులకు దేవుడు ఉండడు. హల్లెలూయా. నువ్వు ఎంత ఆప్రాల్, సరైనటువంటి వేడిమి కలిగినటువంటి ఒక గాలి పంపిస్తేనే మంచం నుంచి లేవలేవు. హల్లెలూయా. సరైనటువంటి గాలి దేవుడు పంపిస్తేనే నువ్వు లేవలేవే. నీకు ఇంతటి ఆ పొగురుబోతు మాటలు ఉండకూడదు కదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలా చాలా మంది మందిరానికి పోతారు, మంచిదే. మందిరానికి పోయినప్పుడు నీలో కలగాల్సిన ఏమిటో ఈ రోజు ఈ రాత్రి వేళ మీ ముందు నేను నిలబడి మీతో పంచుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె అనాలా, హల్లెలూయా అనాలి. ఇది నేర్చుకోండి. మీకు ఇదే రేపు పరలోకంలో హల్లెలూయా అంటూ ఉంటది. ఇక ఈ లోకంలో అది నేర్చుకోవాలి. హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రం అని, దేవా దేవా స్తోత్రం అని. అది ఇంగ్లీషు మాట అనమాట హల్లెలూయా అనేది. అది తెలుగులో కూడా మనకి బైబిల్లో ప్రకటనల గ్రంథం 19వ అధ్యాయంలోనో 18వ అధ్యాయంలోనో రాయబడి ఉంది. హల్లెలూయా. అది ఒక బ్రాకెట్ లో రాయబడి ఉంటుంది. దీని అర్థం, భాషాంతరం ఏమిటంటే ఇది హల్లెలూయా అని అర్థం అన్నమాట. హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు ఈ రోజు మనతో మాట్లాడటానికి ఆసన్నమై ఉన్నాడు. కనుక 3 మాటలు ఎంతో స్పీడ్ గా చెప్తా. నేను ఒక్కొక్కసారి ఎంతో లేటుగా చెప్తా. ఎంతో లేటుగా చెప్పానని లేట్ పాస్టర్ గారు అనుకోబాకండి, ఎంతో స్పీడ్ గా చెప్పానని స్పీడ్ పాస్టర్ గారు అనుకోబాకండి. పరిస్థితులను బట్టి నేను మాట్లాడతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఆయన అంటున్నాడు, దేవుడు మన పక్షమును ఉండగా మనకి విరోధి ఎవడు? చాలా మంది మా దేవుడు గొప్పవాడు అంటారు, మా దేవుడు శక్తివంతుడు అంటారు, మా దేవుడు జ్ఞానవంతుడు అంటారు, మా దేవుడు పరిశుద్ధుడు అంటారు, మా దేవుడికి మించిన దేవుడు లేడు అని నీ నోట పలికినప్పుడు ఆ దేవునికి నచ్చినట్లు నువ్వు ఈ లోకంలో జీవించాలి. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. ఆ విధంగా నువ్వు జీవిస్తే దేవుడికి నీ పక్షాన ఉండి అసలు నువ్వేంటో చూపిస్తున్నావు ఈ లోకానికి. ఆయన కనపడడు, నీ ద్వారాగానే కనపడేటట్లు చేస్తాడు. ఆయన అన్నాడు, నా మహిమ నీ ముందు కనపరిచెదను అన్నాడు. ఆయన మహిమ నీ ముందు కనపరిచెదను అన్నాడు. ఏమిటి ఆయన మహిమ నీ ముందు కనపరిచేదంటే, నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరుస్తాను అన్నాడు. అంటే ప్రతి ఒక్కరిలో నుంచి ఆయన మంచితనం బయలుదేరాలి. అదే మహిమ అంటే. అప్పుడు దేవుడు తోడున్నట్లు అనమాట. అందుకని మీకు 3 విషయాలు చెప్తాను. చూడండి,
యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకున్నాం. 36:9 వచనం. ప్రవర్తన సరి చేసుకున్న వారి పక్షాన దేవుడు ఉంటాడు. హల్లెలూయా. మొట్టమొదటిది ప్రవర్తన సరి చేసుకున్న వారి పక్షాన. ప్రవర్తన ఈ బైబిల్లో ఎలా వాళ్ళ ప్రవర్తన సరి చేసుకున్నారు, వాళ్ళు ఎలా మరలా దేవునికి అంగీకరించబడ్డారు, ఆ విషయాలను మనం కొన్ని విషయాలు చూసుకుంటూ వద్దాం. చదువమ్మా. నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇప్పుడు దీనిని బట్టి నీ పక్షాన ఉండడో లేదో తెలిసిపోయింది. వాక్యంలోనే దేవుని యొక్క ఆయన యొక్క కృప మనకి తోడు ఉన్నదా లేదా అన్నది మనకి తెలిసిపోద్ది. ఎప్పుడు తెలిసిపోద్ది అంటే అక్కడ ఏమని మళ్ళీ చదువు. నేను నీ పక్షమున ఉండగా నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడతారు. అంటే దున్నబడతారు, ఇత్తబడతారు. దున్నబడటం అంటే నీ లోపల, నీ మనసులో, నీ హృదయంలో, నీ ఆలోచన, నీ తలంపుల్లో ఉన్నటువంటి పనికి మారిన చెత్త చెదారం అంతా దున్నబడినప్పుడు ఈ పొలాల్లో కనుక మొత్తం ఎక్కడికి మనం తీసేసి ఏరి పారేస్తాం చూడు, అలా పారవేయబడుద్ది దేవుని వాక్యము ద్వారా. వాక్యము ద్వారాగానే అది పారవేయబడుద్ది. ఆ తర్వాత ఆయన ఆత్మ ఫలాలు అనగా ఆత్మస్థితి అంటే ఆత్మీయత అనే ఇత్తనాలు మనలో చల్లుతాడు. ఆ ఇత్తనాలు చల్లినప్పుడు ఏం జరుగుతుందంటే మనము దున్నబడి ఇత్తబడతాం. హల్లెలూయా. ఏమి ఇత్తబడతాం? ఆత్మ సంబంధమైన ఆనందముతో ఇత్తబడతాం. నువ్వు ఆత్మ సంబంధంగా ఎప్పుడైతే జన్మిస్తావో, ఆత్మ సంబంధమైన క్రియ నీలో ఎప్పుడైతే ఫలించుతో, నీలో ఆ ఫలము చూసినప్పుడు నీ బిడ్డలు కూడా నిన్ను చూసినప్పుడు ఆటోమేటిక్ గా నిన్ను చూసినప్పుడు నిన్ను గౌరవిస్తారు. హల్లెలూయా. బిడ్డలు తల్లి తండ్రికి, హల్లెలూయా, సొంత బిడ్డలే చూచారులే అంటారు. సొంత బిడ్డలు తల్లిదండ్రి మాట వింటుల్లా. అయ్యా ఏంటయ్యా నా మాట వింటలేదు, నా సొంత బిడ్డలే వింటలేదు, ఇక పరాయి వాళ్ళు ఆడింటారయ్యా. ఈ వినకపోవటానికి కారణం ఏంటంటే దేవుడు ఏమమ్మా మాట మళ్ళీ దేవుడు ఫస్ట్ అది కాదమ్మా, యెహెజ్కేలు గ్రంథంలోనే అది. హల్లెలూయా. నేను మీ పక్షమున ఉండాను. అది ఆ మాట చదవాలి. కట్ చేయాల్సి వచ్చిన తర్వాత. హల్లెలూయా. జాగ్రత్తగా ఇటు చూడు, చెవులో పెట్టుకోబా. కట్ చేయాలి పక్కలేని చెవులోకి వచ్చిన అనుకో లోక సంబంధమైనటువంటి శాపం వచ్చేసి పడుతుంది. వీటన్నిటి మీద చెవు లేకుండా ఇక్కడి నుంచే చెవులో వేసుకున్నాం అనుకో, నీ హృదయం అంతా దేవుని యొక్క మహిమతో నింపబడతాం. అప్పుడు నువ్వు అడిగింది అడిగినట్లు జరుగుద్ది. మనెవరు సంతానం లేదన్నారు. సంతానం కలగాలంటే వాక్యం వినాలి. వాక్యం విని ఆ వాక్యంలో నింపబడాలి. ఆ వాక్యంలో నింపబడి నువ్వు విత్తబడతావు అనమాట. ఆ నింపబడినప్పుడు దేవుడు నీకు ఒక విత్తనం ఇస్తాడు. ఎందుకంటే ఇంతకు ముందు గబగబ పుట్టిన పిల్లల కంటే కూడా నిదానంగా పుట్టిన పిల్లలే శ్రేష్టమైన పిల్లలు. ఎందుకో తెలుసా? చూసి 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 నీ ఓర్పు సహనాన్ని అన్నింటిని పరీక్షించి నీకు బిడ్డలు ఇస్తావు. అప్పుడు బిడ్డలు ఇచ్చినప్పుడు నాకు లేక పిల్లలు పుట్టారని చెప్పిన అందరి బిడ్డలను పెంచకూడదు. హల్లెలూయా. నీ బిడ్డ సామ్యుయేలు లాగా ఒక ప్రత్యేకమైనటువంటి బిడ్డగా, దేవునికి ఇష్టమైన బిడ్డగా పెంచుకోవాలి. ఆ మనసు నీకు ఎప్పుడు వచ్చిందా అని ఎదురు చూస్తుంటాడు దేవుడు. నీకేమో మనసు రాదా? ఆ మనసు నీకు వస్తే దేవుడు నీకు ఆ బిడ్డను ఇస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టాం. హల్లెలూయా. గట్టిగా బిడ్డలను ఇస్తారు, మంచి బిడ్డలను ఇస్తారు. అందుకని వాక్యం వినాలి. అసలు ఎక్కడ స్వస్థత అంటే దేవుని యొక్క మాటల ద్వారానే. అమ్మ కొద్దిగా 2 సాపర్లు చేస్తే వెనకోళ్ళు ఇరుక్కోకుండా అటు కూర్చుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరైనా ఇళ్ళల్లో ఉండే సాపలు 2 తీసుకొస్తే పిల్లలు పంపిస్తే నేను ఇదే వాక్యం వెనక్కి ముందుకు అంటూ ఉంటాను, కొద్దిగా లేట్ చేసి చెప్తాను అనమాట. అప్పుడు అందరికీ అందేటట్టు చేస్తాను. ఎవరికి అన్యాయం జరగకుండా అందరూ స్వస్థ పొందేటట్లు 3 మాటలు నేను ఇక వెళ్ళిపోతే త్వరగా అయిపోతాయి. హల్లెలూయా. 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 శాప తెచ్చే మనసు ఎవరిలో లేదు. సర్దుకొని కూర్చునే మనసు మాత్రం వచ్చింది. ఆమేనండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ప్రవర్తన సరి చేసుకున్న వారి పక్షాన ఉంటాడు దేవుడు. నేను మీ పక్షమున ఉంటాను. మీ పక్షమున నేను ఉంటే అది అంటున్నాడు, మీరు
దున్నబడి ఇత్తబడతారు. ఇప్పుడు దేవుడు ఎవరి పక్షాన్ని ఉంటే వాళ్ళు దున్నబడతారు, ఆ తర్వాత ఇత్తబడతారు. ఇత్తబడితే హల్లెలూయా, నువ్వు ఆర్థికంగా కూడా ఇత్తబడతావు. ఒకటి ఇత్తబడితే రెండోది కాదు. ఇప్పుడు మీకు మొన్న ఒక మాట చెప్పాను, రెండో మాటలు చెప్తాను. సైతాను ఆశీర్వదించింది, దేవుడు ఆశీర్వదిస్తాడు. సైతాను భూ సంబంధంగా త్వరగా ఆశీర్వదించింది, ఇక నీకు దేవుడు తెలుసుకోకుండా. ఆహా, దేవుడు నన్ను ఆశీర్వదిస్తుండో అనుకుంటున్నావు. దేవుడు ఆశీర్వదిస్తుండో దైవం ఆశీర్వదిస్తుండో కూడా తెలుసుకోవాలి. సాతాను ముందు ఈ లోక సంబంధంగా ఈ శరీరానికి బాగా ఇచ్చుంది. ఎందుకంటే ఈ శరీరంలో ఉండగానే దేవుడిని తెలుసుకొని దేవుడి రాజ్యానికి సిద్ధపడి ప్రవర్తన సరి చేసుకొని అన్ని విధాలుగా నీవు ఉన్నప్పుడే నీకు పరలోక రాజ్యం, లేకపోతే పరలోక రాజ్యం లేదు. కనుక దేవుడి యొక్క బిడ్డలారా, దేవుడైతే పర సంబంధంగా ముందు ఆశీర్వదించడానికి సమయాన్ని ఇస్తాడు. ఎందుకంటే నువ్వు భూ సంబంధంగా ఒకసారి ఆశీర్వదించబడితే పర సంబంధంగా నువ్వు ఆశీర్వదించబడతావో లేదో అని దేవుడు ఆలస్యం చేస్తాడు. దానికి నువ్వేమనుకుంటావు అంటే దేవుడు ఏంటి, దేవుడి దగ్గర న్యాయం లేదు, దేవుడి మొత్తం వస్తుంటే నాకు రావట్లేదు అనుకున్నావు. అంటే నువ్వు ఈ లోక సంబంధమైన మనసుతో నువ్వు ఆలోచించి చెత్తాచెదారంగా మాట్లాడుకుంటున్నవే గాని ఆత్మ సంబంధంగా దేవుని యొక్క మనసు నువ్వు ఎరగల. ఆయన అంటున్నాడు, ఏమంటాడంటే ఆయన, ఇదిగో నన్నెరుగు హృదయమును మీకు ఇచ్చేదను అని ఇర్మియా పుస్తకంలో రాయబడి ఉంటుంది. కనుక దేవుని యొక్క బిడ్డలు అన్ని మంచి మంచి ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాక్యాలు మనం వింటే మనకి దేవుణ్ణి ఎట్లా తెలుసుకోవాలి, ఆయన ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎలా ఆత్మ పొందుకోవాలి, ఏ విధంగా దీవించబడాలని త్వరగా ఆత్మ సంబంధంగా నువ్వు దీవించబడినప్పుడు ఆటోమేటిక్ గా దానికి పని ఉండదు. ఆటోమేటిక్ గా శరీర సంబంధమైన దీవెనలు నీ కొరకు ఎదురు చూస్తూనే ఉంటాయి. హల్లెలూయా. నువ్వు ఆత్మీయంగా ఆశీర్వదించబడు, ఆత్మ సంబంధంగా నువ్వు దీవించబడు. ఆ తర్వాత శరీర సంబంధమైన దీవెనలు తర్వాత ఆయనే ఇస్తాడు. అందుకని మనం ఏం చేయాలంటే దేవుని యొక్క బిడ్డలారా, మొదట మన ప్రవర్తన సరి చేసుకోవాలి. పెద్దవారైనా చిన్నవారైనా నేను సరి చేసుకునేది ఏముందలాయా, నాదంతా అయిపోయింది, ఇంకేముంటుంది నా కాడ, ఏందో ఏదైనా కొత్త వాక్యాలు చెబుతున్నాను అనుకోకూడదు. హల్లెలూయా. అలాంటి మనసు కాదు. పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే బిడ్డలకి పంపలు ముంచే మాటలు మాట్లాడతారు. నోరు సరిలేక, నోరు కూడా సరి చేసుకోవాలి, ఆలోచనలు సరి చేసుకోవాలి, నడక సరి చేసుకోవాలి, గుడ్డలు సరి చేసుకోవాలి, అన్ని సరి చేసుకోవాలా, ప్రవర్తన సరి చేసుకోవాలి. హల్లెలూయా. చిన్ననాటి నుంచి పెద్ద వరకు ఎవరైనా సరే, ఎవరైతే సరి చేసుకుంటారో వారి ప్రవర్తన ఆ దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడో, ఎలా ఆశీర్వదిస్తాడో త్వరగా ఋతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఋతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందాం. ఒక ప్రవర్తన సరి చేసుకున్నటువంటి వారి గురించి మీకు చదివిస్తున్నాను. అమ్మా, అతడు నా కుమారుడే, యెహోవా చేత నీవు దీవెన నొందుదువు, కొద్దివారే గాని గొప్పవారే గాని యవ్వనస్తులను నువ్వు ఎంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే హల్లెలూయా, గతకాల ప్రవర్తన కంటే ఇప్పుడు ఇంకా నీ ప్రవర్తన ఇంకా బాగుంది. భర్త లేడు, నాకెవరు లేరు, ఇక నా ఇష్టం, విడిగా నా ఇష్టం అని చెప్పని గొప్పలార్చే ఆలోచన లేదు వాళ్ళకి. ఇక భర్త పోయినాక అత్త అంటది కదా, భర్త పోయినామా నా వయసు అయిపోయింది, రేపో మాపో అంటున్నాను, నీ వయసు అయిపోలేదు, నీకు అంత 22 సంవత్సరాలు ఉంటాయి తల్లి, నువ్వు నీ పుట్టింటికి పోయి సుఖ సంతోషాలతో హాయిగా ఉండమ్మా, ఎందుకమ్మా నా అమ్మటని చెప్పని అత్త మాట్లాడితే కోడలు అంటది, అమ్మా, అత్త కూడా అంటలా, అమ్మా నిన్ను ఈ వయసులో నేను కూడా నిన్ను విడిచిపెట్టి వెళితే నా సుఖ సంతోషాలతో నేను నింపబడితే మరి నిన్నెవరమ్మా పట్టించుకునేది, మరి నీకెవరమ్మా, నీకెవరు తోడమ్మా, అమ్మా నేను నీ అమ్మటే వస్తానమ్మా అని చెప్పానన్నా. కోడలు ప్రవర్తన సరి చేసుకున్నటువంటి కోడలు. ఇలాంటి కోడలకి అత్త మామలు భర్త ఎవరైనా సరే కుటుంబంలో ఉన్నవాళ్ళు ఆమెకి నమస్కారం చేస్తారు. గట్టిగా సప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మోయాబి ప్రాంతం అంటే అది భయంకరమైనటువంటి ప్రాంతం. అన్ని ఆచారాలతో, అన్ని పద్ధతులతో, అన్ని కోరికలతో, అన్ని అలవాటులతో కూడినటువంటిదే మోయాబి అనుభవం. అలాంటి మోయాబి స్త్రీ ఈ నయోమి అమ్మటి బెత్లెహేము పురానికి వచ్చేసింది.
బెత్లెహేము పురానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన ఏమంటున్నాడంటే, అమ్మా ఏంటమ్మా నీ ప్రవర్తన ఇంత చక్కగా ఉంది, ఇంత పొజిషన్ గా ఉంది, మొదటి అంతకు ముందు ప్రవర్తన కంటే కూడా నీ ప్రవర్తన ఇంకా బాగుందమ్మా, ఇక నీకు తిరుగులేదు, ఇక ఈ లోకమే నీది, హల్లెలూయా, ఈ లోక రక్షకుడే నీకు తోడుంటాడు. ఆయన తోడుండగానే రూతుకి నయోమికి వస్త్రాలు లేవు, హల్లెలూయా, తినడానికి తిండి లేదు, కట్టుకోవటానికి అయ్యే వస్త్రాలు చినిగిపోయిన బట్టలతో నలిగిపోతున్నటువంటి పరిస్థితి. ఎవరికి చెప్పుకోలేక కన్నీళ్లు వాళ్ళిద్దరే ఒకరినొకరు చూసుకొని దుఃఖ క్రాంతులైపోయారు. కావటానికి కారణం ఏంటంటే, మొదట వాళ్ళు బెత్లెహేము పర్వంలో సమృద్ధి కలిగినటువంటి నయోమి అంటే మాటలు కాదు, నయోమి బాగా దీవెనకరంగా, అద్భుతకరంగా, ఆశ్చర్యంగా ఉన్నటువంటి స్త్రీ. ఆ స్త్రీ ఎప్పుడైతే మోయాబి ప్రాంతానికి, అనగా లోక సంబంధమైన కార్యాలు, లోక సంబంధమైన అలవాట్లు, లోక సంబంధమైనటువంటి పద్ధతులు క్రైస్తవుల ఇళ్లలో జరగకూడదు, అది జరిగితే అది మోయాబి అనుభవం. దానివల్ల నీకు దీవెనలు ఉండవు, దానివల్ల దేవుడు నీ పక్షాన ఉండకపోవటానికి కారణం నీవే. అందుకని దేవుని వాక్యం ఏమంటుందంటే, ఇక నీవు సరి చేసుకో, నీ పద్ధతులు మార్చుకో, నీ అలవాట్లు మార్చుకో, నీ అన్ని పద్ధతులు మార్చుకో, నీ లోక సంబంధమైన తిక్కలు ఈ లోక సంబంధంగా కనపడే వాటిని పూసుకొని రాసుకొని ఐట్లో మునిగి తేలకు. అది మోయాబి అనుభవం, అది పాపం, అది శాపం. అక్కడ నుంచి ఎప్పుడైతే మళ్ళీ అత్త కోడలు తిరిగి వచ్చారో మళ్ళీ వాళ్ళ పరిస్థితులు మారిపోయి, చప్పట్ల కొట్ల, హల్లెలూయా, ఆమేనల్లా, చప్పట్ల కొట్ల. వాళ్ళ పరిస్థితులు మారిపోయినాయి అన్నప్పుడు నీ పరిస్థితుల్లో ఏమన్నా ఉంటే వెంటనే ఆమేన్ అనుకోవాలి. అప్పుడు నుంచి నీ పరిస్థితి మారితే దానికోసం ఎదురు చూస్తున్నాడు దేవుడు. వాక్యం వ్యక్తం కాదు, వాక్యాన్ని జీర్ణించుకొని పోండి, చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. వాక్యాన్ని జీర్ణించుకొని పోవాలి. అందుకని దేవుని యొక్క బిడ్డల ఆదికాండం 37వ అధ్యాయము 10వ వాక్యాన్ని కూడా చదువుతున్నాం త్వరగా. ఆదికాండం, హల్లెలూయా. అతడు తన తండ్రితోను సహోదరులతోను తెలియజేయనప్పుడు తన తండ్రి అతనితో, నీవును కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి, హల్లెలూయా. నేను ఎన్నో వచనం చెప్పాను అంతకుముందు, అధ్యాయం 37:10 అంతే, హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలారా చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు అనే దాని గురించి మీకు కొన్ని వివరిస్తూ ఉన్నాను. దేవుడు ఎవరి పక్షాన పడితే వాళ్ళ పక్షాన ఉండడు, కానీ అందరిని పుట్టించింది ఆయనే. మరి ఆయన పుట్టిస్తే ఏంటంటే, ఇక్కడ ఆయన ఆలోచన ప్రకారం మనల్ని ఉంచలా, మన ఆలోచన ప్రకారం మనల్ని చేసిండు. స్వార్థం లేని దేవుడు. ఆయన ఆలోచన ప్రకారం మనల్ని సృష్టిస్తే ఇంకెందుకు ఇక్కడ మనుషులు ఎందుకు, మళ్ళీ పరిశుద్ధత ఎందుకు, పాపం నుంచి విడిపించబట్టేందుకు, ఆ పరలోకంలో ఆ దేవదూతలు నెట్టివేయబట్టడం ఏంటి, ఇదంతా ఎందుకు? ఇదంతా కథ అంతా జరిగింది, హల్లెలూయా. మొదట మానవుడు పాపం చేయటం వల్ల, పాపంలో పడిపోవటం వలన ఈ విధంగా ఇదంతా జరగడానికి కారణమైంది. అందుకని దేవుని యొక్క బిడ్డలారా మీకు చెప్పాల్సిన వాక్యం చెప్పుకుంటూ పోతాను. మొదట ఏం చెప్పాను? ప్రవర్తన సరి చేసుకున్న వారి పక్షాన దేవుడు ఉంటాడు. రెండవది చూడండి, దీనుల పక్షాన ఉంటాడు. సామెతల గ్రంథం 22:22. దీనుల పక్షాన దీనత్వం కలిగి ఉండాలి ప్రతి క్షణము కూడా. ఇందాక ఈ పిల్లలు చూసి అల్లాడిపోయాను, నేను కూర్చోలేకపోయాను. అంత పరిస్థితిగా ఉండకూడదు పిల్లలు, హల్లెలూయా. అంటే తల్లిదండ్రి దీనత్వం కలిగి మంచి క్రమశిక్షణలో బిడ్డల్ని పెంచుకోగలిగితే అలాంటి పరిస్థితులు రావు. సేవకులు బాధపడితే అది ఆశీర్వాదం కాదు. మీకు ఎందుకంటే మీ తప్పు కాదు, అదంతా ఎందుకు జరుగుతుందో తర్వాత ఎప్పుడన్నా మీకు ఇంకోసారి వచ్చినప్పుడు ఇంకొక వాక్యం చెప్తాను, హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలారా ఈ రోజుల్లో ఉన్నది ఉన్నట్లు మంచి వాక్యం చెప్పి మంచి మాటలు చెప్పినా కూడా క్రైస్తవుల శత్రువులని రకరకాలుగా వెంటనే మన గురించి మెసేజ్ పోతుంది. అంటే మేము మంచోళ్ళు కానట్టు ఆయన మంచోడైనట్లు, ఇట్లా రకరకాలు పొజిషన్లోకి తిరుగుతారు, హల్లెలూయా. చేత కాదు, చేత అయినోడిని చెయ్యనీరు. మార్గంలో నడవలేడు, నడిపిలేడు, నడిచేవాడు వస్తే నడిపిస్తే ఒప్పుకోడు. ఇలా ఉంటే పరిస్థితులు.
కనుక దేవుని యొక్క బిడ్డలారా, మీకు దీనుల పక్షాన దేవుడు ఉంటాడు. చూడు సామెతల గ్రంథం 22:22. దరిద్రుని దోసుకొనవద్దు, గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. హల్లెలూయా. దీనత్వం కలిగినటువంటి వారిని, దైవత్వం కలిగినటువంటి వారిని, దేవునికి ఇష్టమైన బిడ్డలను, దేవుని యొక్క మార్గాల్లో నడిచేటటువంటి బిడ్డలను ఎప్పుడైనా సరే, దేవుని యొక్క బిడ్డలారా, ఎప్పుడైనా సరే వారిని బాధ పెట్టకూడదు. వారిని బాధ పెడితే అది చాలా శాపం. దీనత్వం కలిగిన వారిని, ఈ కాలనీలో దీనత్వం కలిగిన వారు ఉంటారు, హల్లెలూయా అని కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. 2 రకాలు ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. 12 మంది అపోస్తుల్లో కూడా ఒకడు పట్టించేవాడు, ఒకడు హతసాక్షులు అయ్యేవాళ్ళు ఉన్నారు. అంత మాత్రాన ఊరంతా మంచిది కాదని అనకూడదు. హల్లెలూయా. ఊరంతా మంచిదే, అందరూ దేవుని బిడ్డలే. సాతానుగాడే కొందరిని లాక్కొని వాడి వలలో వేసుకొని ఆటలాడుకుంటూ ఉన్నాడు. కొందరు సాతాను చేతుల్లో పంతులు లాంటి వాళ్ళు, కొందరు దేవుని చేతుల్లో పంతులు లాంటి వాళ్ళు. చప్పట్ల కొట్ల హల్లెలూయా. దేవుని చేతుల్లో పంతులు లాంటి వాళ్ళు ఉన్నారు, సాతాను చేతుల్లో పంతులు లాంటి వాళ్ళు ఉన్నారు. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, ఎవని గర్వము వానిని తగ్గించును. ఎందుకు ఈ మాట మళ్ళీ చెబుతాలే, మళ్ళీ చదవమంటాను. ఎవరి మనస్సు వానిని తగ్గించును. మనం ఏదో పోయి తగ్గియాలనుకోవటం అది అసలు మంచి పద్ధతి కాదు, అది చాలా ప్రమాదం. తగులు మారోళ్ళు కానీ ఎలాంటి వాళ్ళని కానీ, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానీ యేసు ప్రభు వాళ్ళ జోలి పోయిందండి. వాళ్ళు వచ్చి యేసు ప్రభునే ఇబ్బంది పెడుతుంటే తట్టుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళ నాశనానికి తెచ్చిపోయింది. ఈయన తగ్గింపు ఈయన మహిమలో చేర్చింది. వెంటనే సమాధిని తిరిగి లేచిండు, మహిమకరంగా అద్భుతంగా మంచి దేవుడని ముద్రించబడ్డాడు. ఇక ఈయనే మార్గం, సత్యం, జీవం అని ప్రజలంతా ఆయన వెంబడబడుతున్నారు, లోకంలో ఉన్నటువంటి వాళ్ళంతా. హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలారా, అందుకని ఎవరి గర్వము వారిని తగ్గించును, వినయ మనసుకుడు ఘనతనందుతాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏ మనసు కావాలి? వినయ మనసు కావాలి. అందుకని మొదట ఏం చెప్పాను? ప్రవర్తన సరి చేసుకున్న వారి పక్షాన దేవుడు ఉంటాడు. రెండవది, దీనుల పక్షాన దేవుడు ఉంటాడు. దీనత్వం కలిగి ఉండాలి, దీన మనసును ధరించుకోవాలి. నీ ఇంటి చుట్టూ ఆ మనసే ఉంటది, లోక సంబంధమైన మనసు. ఎందుకంటే నువ్వు పరలోకానికి సిద్ధపడుతున్నావు కనుక, పరలోకంలో నువ్వు ఉండాలి కనుక ఏం జరుగుతుందంటే వాళ్ళంతా అలా ఉంటారు. వారి చూసి ఎవరినో చూసి అందా ఆకూరుకునేని అని చెప్పని గుంపులో గోవింద అయిపోయి అనుకో, నీ పని అవుట్ కేసే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే ఇంతకుముందు భద్రాచలంలో నేను రాముల వారి గుళ్ళో నేను కీర్తనలు పాడేవాడిని. చదువు లేదు కానీ నిజంగా పాడితే తప్పులేదు. అక్కడ నాంచారి అని తెస్తుంటాడు, ఆయన దగ్గర నేను పోయేవాడిని. సాక్సోఫోన్ ఒకటి ఉండేది, ఒక బ్రాహ్మడు ఉండేవాడు, అతను నా ఫ్రెండ్ అనమాట. అతను పెళ్లిళ్ళు చేసేటప్పుడు నేనేమో ఈ కీర్తనలు వేస్తూ ఉంటాను. ఈ కీర్తనలు వేస్తుంటే ఆనందంలో తేలిపోతూ ఉంటాడు అనమాట. వివాహం చేసిన తర్వాత డబ్బులన్నీ మాకు గుచ్చుతారు. సాయంత్రకాలం ఇద్దరు మందు కొట్టులోనే ఉంటాం. ఇక నాకేమో ఇక మందు ఎక్కువైందంటే రాయలసీమ పవర్ వచ్చింది నాకు. మాది ఈ ప్రాంతం కాదు, రాయలసీమ పవరే. హల్లెలూయా. అది కర్నూలు జిల్లా. అందుకని కర్నూలు జిల్లా నుంచి మా తాతల ముత్తాతలు ఎప్పుడో తాళసేరు వచ్చారు, ఇక్కడే స్థిరపడ్డారు, ఇక్కడోళ్ళనే వివాహం చేసుకొని ఇక్కడే కలిసిపోయారు. అయితే దేవదానం కోసం నేనేదో మనగానని చెప్పటం లేదు. ఎందుకు ఇవన్నీ చెప్పడానికి గల కారణం ఏంటంటే ప్రవర్తన సరి చేసుకోవాలి. అన్నింటిలో తిరిగా రాజకీయ నాయకులు కూడా లక్షలు పోగు చేసుకోలేనా? ఇంత తెలివితేటలు ఉన్నోడు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుసుగా, ఏ టెక్నిక్ ఉంటుందో తెలియదా? డబ్బులు లాక్కునే తెలివితేటలే ఉండవా? ఇంత వాక్యం చెప్పి ఇంత మంచి మార్కులు నడిచేవాడికి ఆ డబ్బులు నాకు అవసరం లేదు, ఈ లోక సంబంధమైన శాపం నాకు అవసరం లేదు, ఈ లోక సంబంధమైన అలవాట్ల మీద దేవుడు నాకు మనస్సు లేకుండా తీసివేసిండు. చెప్పట్లే హల్లెలూయా. మనస్సు లేకుండా తీసివేసి, ఎట్లా తీసివేసిందంటే యేసయ్య ఉన్న చోట నేను మోకరించాను, యేసయ్య ఉన్న చోట నేను ఎదిగాను, తిరిగాను. రకరకాల పాస్టర్లు, రకరకాల సేవకులు తగిలారు.
డూప్లికేట్ తగిలారు, ఒరిజినల్ తగిలారు. ఎవడు డూప్లికేట్ ఎవడు ఒరిజినల్ అసలే అర్థం కాదు. మన ముందు తలకాయ వంచి ప్రార్థన చేస్తుంటే పాపం అనిపించింది. హల్లెలూయా. తర్వాత దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ లోక సంబంధమైన కోరికలు ఉన్నటువంటి వాళ్ళు సేవకులు కాదు, విశ్వాసులు కాదు. మీకు నిజం చెబుతున్నా బైబిల్ ప్రకారం. ఈ లోక కోరికలు, ఒక్క కోరికైనా సరే, ఒక్క అలవాటైనా సరే. అసలు నా బిడ్డలకి ఇక్కడ మ్యారేజ్ చేసి కొంతమందికి ఇక్కడ చెప్పే కూడా తెలిసిన వాళ్ళకి మ్యారేజ్కి రమ్మని రాదా. హల్లెలూయా. తాళచెరులో వాళ్ళు మొత్తాన్ని ఆపేసింది సైతాన్. వాళ్ళన్నా తెలుసుకుంటారని దైవికంగా ఆత్మ సంబంధంగా దేవునికి ఇష్టమైన బైబిల్ ప్రకారం మా అబ్బాయికి పెళ్లి చేశాను. ఈ లోక సంబంధమైనటువంటి పిచ్చి పిచ్చి వాటితో చేయలా. హల్లెలూయా. మా అబ్బాయి అందుకే ఈరోజు సేవకుడైన. మా చిన్న అబ్బాయి కూడా అంతే చేశాను, అబ్బాయి కూడా అంతే. పెద్ద అబ్బాయికి అంతే చేసి, చిన్న అబ్బాయికి అంతే చేసి. నేను మాత్రం అన్ని ఆచారాలతోనే జరిగింది. కానీ నామకర్త క్రైస్తవులు, పుట్ట క్రైస్తవులు మేము అప్పుడు. హల్లెలూయా. అప్పుడు అలా జరిగింది. అందుకని మీరు దీనత్వాన్ని ధరించుకోవాలి, ప్రవర్తన సరి చేసుకోవాలి. చూడు, యోబు గ్రంథం 5వ అధ్యాయము 9, 10, 11 ఈ 3 మాటలు చదవండి. ఇంకా 2 రిఫరెన్స్లు ఇవ్వండి. 5-10 నిమిషాల లోపులోనే ముగిస్తా. చిన్న వాక్యం త్వరగా ముగించబడుతుందని ఉపదేశం చెప్పేటటువంటి సేవకుడు కనుక ఇంకొకరు చెప్పగలుగుతా ఎటు పోయాను. చదువమ్మా. 5వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చెయ్యివాడు. ఆయన భూమి మీద వర్షాన్ని కురిపించువాడు, పొలం మీద నీళ్లు ప్రవహింప చేయువాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును. గట్టిగా చప్పట్లు పట్ల. హల్లెలూయా. ఇప్పుడు దీనత్వం కలిగినటువంటి వాడు అందరికంటే విలువైన వాడు. ఈ వర్షం, ఈ యొక్క అద్భుతాలన్నీ ఎందుకు వివరించిందంటే, ఇన్ని అద్భుతాలు చేసే నేను నాతో దీనత్వం కలిగినటువంటి నిన్ను ఎక్కడ ఉంచుతాననుకుంటున్నావు? ఈ శరీరం ఉన్నంతసేపే ఇక్కడ తిప్పలు, అదని ఇదని ఇదని ఇదని. ఈ శరీరం కోసం బాధలు, కష్టాలు, దానికోసం ఎంతో ప్రయాసాలు, దీనికోసం ఎంతో పట్టుదలలో పందాలు. నువ్వెక్కువ అంటే నేను ఎక్కువ, నేను ఎక్కువ అంటే నువ్వెక్కువ, నీకంటే నేను, నీకంటే నేను, నా ఇల్లు చూడు, నన్ను చూడు, నువ్వు అని ఇట్లాంటివన్నీ పిచ్చి పిచ్చి అన్ని రకరకాల చేష్టాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అవును కదండి. రకరకాల చేష్టాలు. అంతలో కనబడి ఇంతలో మాయమైపోయి మట్టి శరీరానికి, మట్టిలో పుట్టినోడికి నీకెందుకు అంత? అందుకని తగ్గించుకోవచ్చుగా, దీనత్వం కలిగి ఉండొచ్చుగా. నీకు పరలోక రాజ్యం ఉంటుంది కదా, మహిమ కలిగి జీవిస్తావు కదా, ఉన్నతమైన స్థలముల మీద నిన్ను ఎక్కిస్తారు కదా. ఉన్నతమైన స్థలములు అంటే రాజకీయంగా అనుకుంటున్నారు కొందరు. హల్లెలూయా. లేకపోతే నేను పెద్ద పెద్ద కిరాణా కొట్లు కట్టే వ్యాపారమో లేకపోతే ఉద్యోగాలు ఏదో వచ్చి, ఓహో దేవుడు మమ్మల్ని స్థలంలో పెట్టబట్టి 8 అంతస్తులు కట్టించుకున్నాం, కారు కూడా కొనుక్కున్నాం అంటానికి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మట్టిలో కలిసిపోయేదానికి మాణిక్యాలు ఎందుకు? స్తోత్రం కలుగును గాక. మట్టి దానికి ఎక్కువ అవసరం లేదు, తక్కువే చెప్పిండు దేవుడు. దీనికి ఎక్కువ సౌందర్యం అక్కర్లేదమ్మా. ఎందుకు అనవసరం? సుందరమైన అవయవాలకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. నేనుంటే చాలు మీకు, మీరు శాశ్వతమైన రాజ్యంలో అక్కడ కనపడుతూ మీకు ఉన్నతమైనటువంటి మహిమ అని చెప్పి దేవుడు ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. కనుక దేవుని యొక్క బిడ్డలారా, దీనుల పక్షాన దేవుడు ఉంటాడు. అందుకే దేవుడు దీనుల గురించి అంత గొప్పగా ఎంచిందనమాట. ఆమె కూడా చూసివా, ఆ తల్లి మరియ తల్లి యేసయ్యని కన్నటువంటి తల్లిని కూడా హింసిస్తాడు, హింసించి బాధిస్తాడు. నీకు భర్త కూడా లేకుండా, భర్తతో కనెక్షన్ లేకుండా నీకు బిడ్డ పుట్టటమైతే నువ్వు ఎలాంటి దాన్ని, చెడిపోయిందని పట్టుకుంది. అరే చెడిపోయిన దానికి వాడికి ఎవరు బాగోతారని చెప్పి అక్కడికక్కడ తలుపులేసి ఎవరు తలుపులు తీయబాకండ్రా అని చెప్పని అసలు ఎంత ఘోరం అనుకుంటున్నావు? అంత ఘోరంగా చేస్తారు. చేసినప్పుడు ఆ తల్లి అట్లా ఇట్లా ఇట్లా అట్లా అల్లాడుతూ 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 ఇక ఆమె దారి మధ్యంలోనే ప్రసవించింది. పశువుల పాకలో కాదు, దారి మధ్యంలో ప్రసవించింది రక్షకుణ్ణి. హల్లెలూయా.
దారి మధ్యలో ప్రసవించింది. ఎవరు కూడా ఆమెకి స్థానం కల్పించరు. ఆమె దీనత్వాన్ని దేవుడు కటాక్షించాడు. చప్పట్లు కొట్టు హల్లెలూయా. ఆమె ఇది మొదలుకొని ఎన్ని తరములు వచ్చినా కూడా ఆమె దీనత్వాన్ని దేవుడు కటాక్షించినాడు కనుక ఆమెను దేవుడు ఘనపరిచాడు. ఆమెను ధన్యురాలంట. దేవునికి స్తోత్రం. ఆమెను అంటారని మనం సంతోషించడం కాదు. అది ఎందుకు పెట్టిందంటే మనం కూడా అట్లా కావాలని. స్తోత్రం కలుగును గాక. అంతేనే కదా, మనం అట్లా కావాలి. మనం కూడా దీనత్వం కలిగి మరి తల్లిని చూపించింది. ఎందుకంటే మాదిరి మనం కూడా ఆ విధంగా మారిపోవాలి. అలాగనే మనం నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎలాంటి ప్రమాదం ఎదురైనా, నేను సత్రపల్లి వచ్చినప్పుడు కనీసం ఒక్కొక్కసారి తినడానికి కూడా ఉండేది కాదు మాకు. ఇప్పుడేదో దేవుడు కత్తే వాడుకొని అక్కడక్కడ సువార్త చెప్పి వాక్యాలు చెప్పి వస్తున్నాను కాబట్టి వాళ్ళు కొద్దిగా వీళ్ళు కొద్దిగా తెలిసిన వాళ్ళు కాదు కొద్దిగా కానుక పంపిస్తుంటే ఇక కొద్దిగా 3 పూటలు అది కూడా అట్లా అప్పటికప్పుడే. హల్లెలూయా. మాకు ఇంటి నిండా ఏముండవు. స్తోత్రం కలుగును కాదు. నేను అసలు దానికోసం అసలు ఏమీ లేకపోయినా బాధపడను. దేవుడు ఉన్నాడు కదా, నేను ఎందుకు దాని గురించి ఏనాడు ఆలోచించాను. దాని గురించి ఎప్పుడైతే ఆలోచించమో దేవుడు అప్పుడు మన గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. అప్పుడు మన పక్షాన నిలుస్తాడు, మన బాధలు తొలగిస్తాడు, మన కష్టాలను తీరుస్తాడు, మన కన్నీళ్లు తుడుస్తాడు, మనకు కావలసినటువంటి ఉన్నతమైనటువంటి ఆ పరిశుద్ధ స్థలానికి మనల్ని చేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గమ్య స్థానానికి చేరతాం. ఇప్పుడు ఈ శరీరం అనే ఈ సముద్రంలో మనం ఉన్నాం. ఈ శరీరాలు చాలా ప్రమాదమైనవి. అందుకే ఈ శరీరానికి సిలువేయాలి. దేవునికి సిలువేసే శక్తి ఎవరికి లేదు. దేవుడే వాళ్ళకి అధికారం ఇచ్చి ఏపించుకొని మళ్ళీ తిరిగి లేచింది. అందుకని మనం కూడా ఏం చేయాలంటే ఈ శరీరాన్ని ప్రేమించకూడదు. ఈ శరీరాన్ని సిలువేస్తూ ఉండాలి. ప్రతి నిత్యము సిలువేస్తూ దీన్ని ఎప్పుడు కూడా వాళ్ళ మీద నీళ్ళ మీద గర్వమంటాం కాదు, మన మీద మనమే గర్వమనుకోవాలి. చప్పట్లు కొట్టరే. హల్లెలూయా. మనల్ని మనమే ద్వేషించుకోవాలి, మనల్ని మనమే అసహించుకోవాలి. మన మనసులోకి అప్పుడు ఏదైతే వచ్చుద్దో అప్పుడు దేవుడు మనకు తోడై ఉండి మన శరీరం బాగానే ఉంటుంది, మన దేహం బాగానే ఉంటుంది. మళ్ళీ రాబోయే మహిమ కలిగిన శరీరం కూడా మహిమకరంగా ఎదురు చూస్తూ ఉంటది. హల్లెలూయా. దాని కొరకు ఎదురు చూస్తూ దీనిలో ఓపిక కలిగి, జాగ్రత్త కలిగి, దీనత్వం కలిగి నడుచుకోవాలి. హల్లెలూయా. అలా నడుచుకుంటే దేవుడు నీ పక్షాన ఉంటాడు. ఇదంతా లేకుండా నా పక్షాన ఉండదనుకుంటే ఎటు గురించి చాలా మంది ఒక వచ్చి నేను అనాలయంలో తెలుసో పాస్టర్ గారు బాప్తీసం తీసుకొని నువ్వు సేవకుడు కాకముందు 20 సంవత్సరాలు అవుతావు అన్నది. అసలు ఏ మాత్రం చిన్న విషయం వచ్చినా కానీ ఆగదు. దూకులు కర్ర తీసుకుందంటే మామూలుగా ఉండదు. రోడ్డు మీద సరస్వతి పెళమని. ఈ రోజుల్లో మాట ఎందరో పాస్టర్ గారు అట్టుంటేనే అన్నది. ఊరు నాయను నీ దెబ్బకి ఎవరు సరిపోరలే తల్లు, నువ్వు ఎట్లో కట్ చేసుకునేది ఎంతనాలన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజం దేవుని యొక్క బిడ్డలారా. ఎంతకాలం మనం బాప్టిసం తీసుకుని అన్నది కాదు, ఎంతకాలం అయ్యింది అన్నది కాదు, ఎప్పుడు వచ్చి అన్నది కాదు. దీంట్లో సీనియారిటీ లేనోళ్ళని కాదు. రాటవే ప్రవర్తన సరి చేసుకుని దేవుళ్ళలోకి రావాలి. అప్పుడు దేవుడిని పక్షాన ఉంటాడు. అప్పుడు ఎంతకాలం నుంచి నువ్వు రక్షణ పొందినా సుఖం లేదు, ఎంతకాలం నుంచి నువ్వు మందిరానికి పోయినా వేస్టే కదా. స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు దేవుడు నీకు తోడు లేకుండా ఎంతకాలం నుంచి మందిరానికి పోయిన సుఖం ఏమని తల్లా. హల్లెలూయా. అందుకని ఈ వాక్యం దేవుడు మీకు చెప్పమన్నాడు. ఇక నుంచన్నా ఏ మందిరానికి పోయి ఆ మందిరానికి పోయి నా దగ్గరికి రమ్మని కాదు. హల్లెలూయా. పోండి, ప్రవర్తన సరి చేసుకోండి, దీనత్వం కలిగి దేవునితో సహవాసం కలిగి ఉండండి. నా దగ్గరికి పంపించే దేవుడు నా దగ్గరికి పంపించే వాళ్ళని ఏర్పాట్లోనే ఉంటాడు. వాళ్ళు ఎవరు లేదని కంగారు పడి తొందరపడి స్లిప్ కాదు నాది మాట్లాడేది, నేను కాదు, నా దేవుడు. సపర్లు కొట్ట. హల్లెలూయా. నా దేవుడే నాలో ఉండి మాట్లాడితే నాకెందుకు తొందర, నాకెందుకు వేరే వాళ్ళు. ఆయన ఏర్పాటు నాకు చేసి ఉంటాడు. లేకపోతే ఈ లోకంలో నన్నెందుకు సేవకుడుగా పిలుచుకుంటాడు. నన్ను పిలిచిందంటే ఆయన ఏర్పాట్లో ఉంటాము. కొందరు ఏం చేస్తారంటే మందిరాల్లోనికే వచ్చి ఆ సంఘంలోనే ఎదిగి ఆ సంఘానికే టెండర్ పెట్టి నేను కూడా పాస్టర్ గారిని సంఘం కట్టా చీల్చి మరి
అంటే దాని అర్థం ఏంది? డూప్లికేటేగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. తెలుసుకోవడానికి చెప్తున్నాను, అంతేగాని నేను ఎవరికో ఎసురు పెట్టడానికి కాదు. హల్లెలూయా. ఎసురు పెట్టేవాడు సేవకుడు కాదు, సైతాను సేవకుడు. మీకు సాతాను సేవకుడు, దేవుని సేవకుడు. దేవుడు సాతాను ఎన్నుకోని సేవకుడు కూడా ఉంటాడు. ముగ్గురు ఎన్నుకుంటారు. తనకు తానే ఎన్నుకుంటాడు. ఇటు సైతాన్ ఎన్నుకోదు, ఇటు దేవుడు ఎన్నుకోడు. హల్లెలూయా. సైతాన్ ఎన్నుకున్న సేవకులు ద్వారాగా బాగానే వాక్యం నడుస్తుంది, బాగానే పాటలు పాడతారు, బాగానే అన్నీ ఉంటాయి. కానీ అతనిలో కనుక్కోవాల్సిన విషయాలు 2 విషయాలు చెప్పమని చెబుతాను. దేవుని సేవకుల్లో ఏ విధమైన విషయాలు ఉంటాయో అది కూడా చెప్పగలిగితే చెప్పమండి. అసలు ఏది లేకుండా ఉన్న సేవకుడు సంగతి ఏంటంటే అది కూడా చెబుతా. ఎవరేమనుకున్నా బాధ లేదు. నా దేవుడు ఏమన్నా అనుకుంటేనే కదా నాకు బాధ. ఎవరు అనుకుంటే నాకేం బాధ? వాళ్ళు నవ్వుకుంటూ వాళ్ళ పనులు బయటపడతాయి అని పెద్దలు అంటారు కదా, అంతే కదండి. నా దేవుడు బాధపడితే మాత్రం నేను బాధపడతా, కానీ ఎవరిని పేరు పెట్టి విమర్శించను. అది తప్పు అన్నమాట. ఫలానాయన అనకూడదు. వాక్యం ఉన్నది ఉన్నట్లే చెప్పి వెళ్ళిపోవాలి, దేవుడు చెప్పినట్లు. దేవునికి స్తోత్రం కలుగును. అయితే అది ఒకరోజు చెప్తాను, ఇప్పుడు కాదు. అయితే మీకు వాక్యంలోకి తీసుకొని పోతాను. దీనుల పక్షాన దేవుడు ఉంటాడు. 3వది, దేవుని పని చేసేటటువంటి వారి పక్షాన దేవుడు ఉంటాడు. దేవుని పని చాలా మిక్కిలైనది, అది చాలా విలువైనది. నువ్వు చేసుకునే పని బాటలో తీసి పక్కన పెట్టు. అదేదో ఈ శరీరానికే కానీ నీ బిడ్డలకే ఏమన్నా ఇంకో శరీరం అతుక్కొని వస్తుంటే వేప చెట్టుకి విత్తనాలు పడితే ఎన్నో చెట్లు మలిచినట్టు ఆ చెట్లు పోషించే దేవుడు నీ పిల్లలను కూడా పోషిస్తాడు. కనుక దేవుని పని చేసే మనస్సు మనకు రావాలి. చూడండి, దేవుని నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము 19-20, 19వ వచనం 20వ వచనం 20 దాకా 4వ అధ్యాయం నెహెమ్యా. కీర్తనల గ్రంథం తర్వాత ఇంకా అంతవరకే ముగించకూడదు. ఎందుకంటే మొన్న కూడా పొద్దుపోదు రోజుగా కుక్కలు ఒకటే ఎండబడుతున్నాయి. ఇవాళేమో కరెంట్ ఒకటి ఆలస్యం, కరెంట్ ఒకటి పోయి ఇబ్బంది పెడతా ఉంది. ఈ ఇంట్లో పెడితేనే అదేమో ప్రార్థన మనం అవతల ఇంట్లో పెట్టుకునే వాళ్ళకే అటు నుంచి ఏదో ఒక దెయ్యం వచ్చింది. దెయ్యం వచ్చి మొత్తం ఫీజులు లాగి ఆపేసింది. ఇక్కడ కాదు, ఇక్కడ మనుషులు లేని లాభం లేదని చెప్పని అక్కడ పెట్టించారు. వెంటనే కరెంటు కలెక్షన్ ఫుల్గా అమ్ముతుంది. సభల్లో కొట్టండి. హల్లెలూయా. మనుషులు లేకపోతే ఉండే దెయ్యాలే కండి, మనుషులతో కూడా దెయ్యాలు ఉంటాయి. తెలుసు లేదా మీకు? దెయ్యాలు సమాధుల్లో ఉంటాయి అనుకుంటారు. సమాధులు ఎవరున్నారని ఉంటాయి. అక్కడన్నీ దెయ్యాలు ఉంటే సుఖం ఉంది. ఊళ్ళో ఉంటాయి దెయ్యాలు. స్తోత్రం కలుగును కాదు. ఊళ్ళో మనుషులతో ఉంటాయి, అంతే. మనుషుల్లోనే ఉంటాయి. మనుషుల్లో దెయ్యాలను పంపించినోడే నిజమైన సేవకుడు. దెయ్యాలంటే ఈ లోక అలవాట్లు అన్ని దెయ్యాలే. లోక పద్ధతుల్లో దేవుడిని అనుకుండా కాకపోతే తిరిగినట్టుగా నడిపిస్తే ఆ తర్వాత మళ్ళీ అత్త గదులు తిరిగితే మామ గదులు తిరుగుతే ఆ తర్వాత చూడకపోతే భర్త గదులు తిరిగి భార్యను కొడతారు. ఇట్లా రకరకాలుగా తాగుతారు. అలవాట్లు పిచ్చి అన్ని దెయ్యాలు. కాకపోతే ఏమన్నా దేవుళ్ళ? ఇదంతా దెయ్యపు అలవాట్లు. చదవమ్మా. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 19-20 వచ్చిన దాకా. నెహెమ్యా అంటే ఏబు గ్రంథం తర్వాత ఉంటది కదా ఇంకా పైన. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని పని మిక్కిలి అది గొప్పది. మనము గోడ మీద ఉన్నాము. చదువు, భయపడబాకు, తొందరపడబాకు. గనుక ఏ స్థలములలో మీకు సరే, ఏ స్థలములో మీకు బాకానాదు వినపడునో అక్కడికి చప్పట్లు కొట్టండి మరి. హల్లెలూయా. బాకానాదు వినపడినప్పుడు రాటమే. ఒకళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ బాకానాదువే ఓదొచ్చు. అది వినపడినా కానీ పొయ్యి ఊదుకోవటం, ఇప్పుడు లేవుగా పొయ్యిలు ఊదుకోవటం, గ్యాసేనాయ. దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదిస్తుండు. ఇంకా కూడా దేవుడు ఇంకా తక్కువైంది నువ్వు ముసల్దాని సమాధిలోకి పోయిందాక తక్కువైతేనే ఉంటది. హల్లెలూయా. అంతేనే కదా. అందుకని బాగా నాది వినపడినప్పుడు
దేవుని యొద్దకు వస్తే ఒక్క మాట చాలు. ఒక్క మాటతోనే ఒక స్త్రీ మారిపోయింది. అమ్మా, ఇక నీవు ఆ పని చేయమాకు, ఇంకా నీవు పాపం జోలి పోబాకమని ఎప్పుడైతే ఆమెతో మాట్లాడిండో అంతే. నీతి గలవానికి ఒక మాట 10 మాటలా? ఒక వాక్యం చాలా? ఒక వాక్యంలో ఒక మాట చాలా? మాట ద్వారాగానే భూమి కలిగింది. ఒక్క మాట భూమి కలుగునుగా కంటే కలిగింది. సూర్య చంద్ర నక్షత్రములారా మీరు కలుగునుగా కంటే కలిగింది. దేవుని మాట అంత శక్తివంతమైంది. ఆయన మాటలో అంత బలం ఉంది. ₹1,00,00,000 మాట ఉంది, కోట్ల కొలది, ఇంకా వేల కోట్ల రూపాయల మాట ఉంది, ₹10 మాట ఉంది. అసలు ఏమి కార్యం జరిగిన మాటలు కూడా ఉంటాయి. మాటలోనే ఉంది అమ్మగారు ఆశీర్వాదాలు. చప్పట్లు కొట్టుకోండి. మాట ఇనుట శ్రేష్టం. నువ్వేయో నైవేద్యాలు చేసా అని నువ్వు జనానికి చూసేటట్టు చేసుకొని ఏదో చేసుకొని దేవుడు తెలియకుండా పిచ్చి పిచ్చికి చేసుకొని పిచ్చెక్కి మెలకుండా ఉంటుంది తప్పితే ఏముంటుంది? హల్లెలూయా. అయి కాదు చేయాల్సింది, దేవుని మాట వినాలి. ఇప్పుడు తల్లి అయినా బిడ్డ అయినా ఏం చెబుతారు? బిడ్డ తండ్రిని ఏమడుగుతారు? తండ్రి, అమ్మా ఆకలి అవుతుందమ్మా ఒక ముద్ద పెట్టంటే అప్పుడు ఇంటే అన్నం పెట్టు, అప్పుడు కడుపు నిండింది. అప్పుడు మాట వినడం వల్ల ఏం జరిగింది? కడుపు నిండింది. ఎవరికాడికన్నా వెళ్ళి కొట్టుకాడికి పోయి సరుకులు అడిగితే ఎత్తారు. నేను 5 ఈసా 5 ఈసా అన్ని వచ్చినాయి అంటే ఎట్టు కుదిరితే ఇది అంతా ఎట్లుంటుంది అంటే ఎట్టు పడితే అట్లుంటుంది. స్తోత్రం కలుగును కాదు. అటు కాదు మన రూటు. అది మందిరాల్లో చెప్పుకునే రూటు. ఇక్కడ సువార్తే ప్రకటించాలి. కనుక దేవుని యొక్క బిడ్డలారా జాగ్రత్తగానండి. ఇక ముగించబడుతుంది. చివరి మాట కీర్తనల గ్రంథం చదివిన తర్వాత ఇక ముగించుకున్న 5 మాటలు చెప్తాను. లేస్తారు, చిన్న ఆరాధన చేస్తాను, వెళ్ళిపోతాం. మేము మీళ్ళకు మీరు పోవచ్చు. మళ్ళా దేవుడి చిత్తమైతే మనం కలుసుకున్నాం, లేకపోతే పరలోక రాజ్యంలో కలుసుకున్నాం. చదువమ్మ కీర్తనల గ్రంథం 118 7వ వచనం. 118వ అధ్యాయము 7వ వచనం. చదువు. అది అటు చదవాలి. యెహోవా నా పక్షమా అంటే నేనేం చదివాని? యెహోవా నా పక్షమా నేను కూడా ఎత్తాను. లైవ్లో పోతుంది. ఇది ఎంత దేశం మొత్తం పోయింది, ఒక దేశం కాదు, ఎన్నోసార్లు పోతుంది. అందుకే రిఫరెన్స్ సరిగ్గా చదవాలి. చదువు. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేర్చుట నేను చూసేదను. దేవుని యొక్క బిడ్డలారా, ఇప్పుడు నీ కోరిక నెరవేరాలి. నీ పరిస్థితుల్లో ఎన్నెన్నో కోరికలు ఉంటాయి. అది పోవాలి, ఇది పోవాలి, ఇది జరిగితే నాకు బాగుండు, ఇది జరిగితే నాకు బాగుండు, ఈ పరిస్థితులన్నీ ఉంటాయి. అప్పుడు నీ కోరిక నెరవేరాలంటే ఏం చేయాలి? దేవుని పక్షాన ఉండాలి. దేవుని పక్షాన ఉండాలంటే నువ్వేం చేయాలి? దేవుని పని చేయాలి. దేవుని పని అంటే ఏంది? ఇలాంటి ప్రార్థన జరిగినా కూడా నీ మందిరానికి నువ్వే స్వార్థపరురాలు కాదు. స్వార్థపరులు పరలోకానికి రారు. చప్పట్లు కొట్టరే. హల్లెలూయా. స్వార్థపరులు పరలోకానికి అసలే పోరు. నా మందిరం, నేనంటే అనుకు, నా ఇల్లు, నా వాడ, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం కోసమే ఇక్కడ పెట్టిండా. అందరూ సమాధాన పడి ఐక్యత కలిగి అందరూ ఒకరికొకరు దేవుని పని చేసుకుంటూ మంచివారిగా జీవిస్తూ ఒకరి ఎడల ఒకళ్ళకి ఎలాంటి అపాయము జరగకుండా నీ వలన ఇంకొకళ్ళకి అపాయము కానీ ఏదైనా ఏది ఆశించక ఎవరినైనా సరే అందరూ కూడా సహోదర భావముతో ఒక ఆత్మ సంఘం అనగా ఒకే ఆత్మ కలిగి ఐక్యత కలిగి ఒక మనసు కలిగినప్పుడే అది సంఘం. నీ మనసు నీదే, నీ మనసు నీదే, నీ ఆలోచన నీదే, నీ ఆలోచన నీదే. అసలు మీ ఆలోచనలన్నీ విడివిడిగా ఉన్నప్పుడు మీరెంత సంఘం అయ్యారు? మేము సంఘం. ఏ సంఘం తెలుసా? ఏ సంఘం అమ్మా? మాది పెందుకోసం సంఘం. ఇంకా నీ సంఘమో? మాది బేతెలు సంఘం. ఆహా, మరి నీదో? మాది నూతన సంఘం. మీదో బ్యాప్టిస్ట్ సంఘం. ఇవన్నీ వద్దు. హల్లెలూయా. అసలు నీకు ఏ సంఘం కాదు. నేను క్రీస్తుని కలిగి ఉన్నానంతే. నేను అందరూ బాగుండాలని కోరుకుంటా. నిన్న ఒక మాట చెప్తాను, ఏనండి. దేవుని యొక్క బిడ్డలారా, ఒక మాట చెప్తాను, ఏనండి. ఇప్పుడు మనకి ఆగస్టు 15 జరిగింది. ఒక మాట ఏనండి. హల్లెలూయా. ఇది మైకులో చెప్పేది కాదు, కొన్నిసార్లు మంచిగా చెప్పాలి, అర్థం కావాలి. ఇప్పుడు మనం ఒక దేశానికి సంబంధించిన వాళ్ళమా, లేకపోతే దేశంలో ఉన్న ప్రజలందరికి సంబంధించిన వాళ్ళమా? దేవుని బిడ్డలో దేశానికి ఏది? ఇండియా దేశానికా? ప్రపంచం అంతాకి అందరూ దేశంలో ప్రజలంతా బాగుండాలనే మనం ప్రార్థన చేయాలి కదా. దేశం అంతా బాగుండాలని చేయాలనా, లేకపోతే నా ఇండియా దేశమే
అంటే అరే వీడికి దెయ్యం పట్టిందిరా, వీడికి ఒక దెయ్యం పట్టింది. కులంలో అయినా సరే ఒక కులానికి చెందిన వాడివి కాదు, ఒక మతానికి చెందిన వాళ్ళు కాదు, ఒక ఇంటి పార్టీకి చెందినటువంటి కాదు. మనం అసలు దేనికి సంబంధించిన, యేసు ప్రభు దేనికి సంబంధించిన వాడు? లోకాలకు సంబంధించిన వాడు. అందుకే యాకోబు అంటాడు, ప్రార్థన చేసుకుంటా, ప్రభువా నాకు ఒక ప్రాంతం ఈ ప్రభువా అని ప్రార్థన చేసుకుంటాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, అరే నేను ఒక దేశంగా మార్చాలని నేను అనుకుంటుంటే నిన్ను ఒక ప్రాంతంగా కాకుండా, ఒక జిల్లాకి కాకుండా లోకానికే నిన్ను ఒక సాక్షిగా మార్చుకోవాలని నేను అనుకుంటుంటే ఇదేం పనిరా బాబోయ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి వీళ్ళంతా తెలివికల్లోళ్ళా, లేకపోతే వీళ్ళంతా పోతారా పరలోకానికి? మా పాస్టర్ గారు ఇంటికాడ నుంచి పిలిచి, పాస్టర్ గారు వాళ్ళకి వెళ్ళి చూడండి, ఎవరు ఇష్టం వాళ్ళది పాస్టర్ గారు అని అన్న. మరి మన సంగతి ఏందన్న? మన సంగతి లోకానికి ఒకటే జెండా. హల్లెలూయా, లోకంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలి, అంతే కదా. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఇందాకేం చదివి మనం, మనకి విరోధి ఎవడు? కాబట్టి ఆయన మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు? అంటే విరోధం ఏది లేదు, మనకంటూ ఏ విరోధం లేదు. మనం అందరం కూడా క్రీస్తు ఆయన మన పక్షాలుంటే మనం హాయిగా ఈ లోక బెత్లెహేము, పరలోక బెత్లెహేము అనే పట్టణంలో అడుగు పెడతాం. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. పరలోక బెత్లెహేము అనే పట్టణంలో మనం అడుగు పెడతాం. అది లేకపోతే అడుగు పెట్టలేదు. ఏదో ఈ ప్రాంతంలో నేను కులానికి ఒక సంఘం ఉండదు, మతానికి ఒక సంఘం ఉండదు, లేదా మా సంఘం అని ఇండియాకు ఒక సంఘం ఉండదు. ప్రపంచానికే దేవుని యొక్క మహిమ. ఆయన 2 చేతులు నడిబొట్టున ప్రపంచంలో ప్రజలందరికీ యెరూషలేము పట్టణం అనగా దేశానికి నడిబొట్టు. ఆ బొట్టును జన్మించి 4 మూలల 12 మంది శిష్యులు వెళ్ళిపోయారు. ఆ తర్వాత 70 మంది శిష్యులు అయ్యారు. అట్లా దేశం, ప్రపంచం మొత్తం కూడా అత్త సాక్షులైన శరీరం చచ్చిపోయినా పర్వాలేదని యేసుకు సాక్షులుగా నడిపించబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది ఉండాలి, అంతేగాని కులపిచ్చి, కుల మతం, హెచ్చులు తక్కువలు ఇవి ఉండకూడదు. అందుకే దీని గురించి కూడా చెప్పాను, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు తెలుసుకుంటారని చెప్పాను. ఎందుకంటే నేను రామగుండం సురేష్ మా ఆత్మీయ తండ్రి, మన యేసన్న గారి లాగా మంచి సేవకుడు అటు కరీంనగర్లో. నాది గుంటూరు జిల్లా తాళసేరువే, సత్తనపల్లి తాలూకే. అయితే దేవుని యొక్క బిడ్డలారా, ఈ ప్రాంతం నుంచి అక్కడికి వెళితే నాకు అక్షరం ముక్క రాదు. నేను మాట్లాడే ప్రతి మాట దేవుని యొక్క ఆలోచన ద్వారాగానే మాట్లాడుతున్నా. నాకు తెలియదు. నేను బైబిల్ చదివి దాన్ని ప్రిపేర్ అయ్యి దాన్ని లెక్క చూసుకొని చెప్పను. నా మనసులోకి ఏ ఆలోచన అయితే దాన్ని ఎమ్మటి అక్కడ రాసుకుంటా. దీనికి దానికి పర్వాలేదు అనుకుంటాను, అయిపోద్ది, వస్తాను, మీకు చదివినిపిస్తాను. దేవుడు నాలో ఉండి కొన్ని విషయాలు మంచి మాట్లాడతాను. ఇప్పుడు దేవునికి నచ్చిన పద్ధతి ఏది చెప్పండి? హల్లెలూయా. ఈ దేశంలో వాళ్ళు ఏదో నిన్నేదో అంటారని, ఇది హిందూ సాంప్రదాయం, మన ఇండియా సాంప్రదాయం, అందుకని ఈ వివాహం ఇలా జరుగుతుంది అనే సేవకుడు కాదు. హల్లెలూయా. క్రీస్తు పరలోకంలో రేపు ఉండబోతున్నాము. ఆ రాజ్యానికి సంబంధించి ఇక్కడ ప్రతి వివాహము జరగాలి, ప్రతి కార్యము జరగాలి. అదే దేవుని దృష్టికి ఘనమైన వివాహం. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఏది పడితే అది కాదు, లోకానుసారంగా, లోక పద్ధతులుగా వీళ్ళు ఏదో అనుకుంటారు ఇక్కడ అంటే వీడికి అసలు తెలియదు. వీళ్ళు ఆ దేవుని కృప లేదు, సైతాన్ అన్నమాట. వీళ్ళు సగం బ్రాహ్మణులు, హల్లెలూయా, సగం బ్రాహ్మణులు, సగం క్రైస్తవులు, డూప్లికేట్. జాగ్రత్తగానండి మీరు. ఇలాగనే మంచిగా ఎప్పుడన్నా నేను వచ్చినప్పుడు మంచి వాక్యాలు యూట్యూబ్ కొట్టుకోండి, మీకు వస్తాయి అంతే. ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని ఏదో చెప్పి తీసిపోయిందంటే అది బాగోదు. మీకు ఇష్టమైతే రావచ్చు, లేకపోతే లేదనమాట. అది దేవుని చిత్తం అనమాట. దేవుని చిత్తం లేకుండా నేను ఎవరిని పిలవను. ఎందుకంటే మీకు అదే గుర్తు పెట్టుకోండి. మా పాస్టర్ గారు మాకు బోధించిండు. నేను బైబిల్ చదివితే ఎక్కడ చూసినా కానీ మా కుటుంబీకులు, మా బంధువులు, నన్ను అందరూ కూడా దూరం అయిపోయారు. మా నెలుగురు వాళ్ళు అంటే తాళసేరులో దాదాపు 100 కుటుంబాలు ఉన్నాయి అనమాట. ఆ చుట్టుపక్కల మండలంలో కూడా మా వాళ్ళు అంటే అంత పేరు అనమాట. అటువంటిది వాళ్ళు ఎవరు కూడా పెళ్ళికి రాకపోయినా వచ్చినా వాళ్ళే మా సొంత పెదనాన్న కొడుకే మాకు పెద్ద అనమాట.
అయితే రాకపోయినా బాధ లేదు, మేము ఆకు ఒక్కలు తీసుకోము, తమలపాకులు లేవు, ఏది మూటలు లేవు, గీటలు లేవు అని చెప్పాను. చెప్పి చెత్త చెదారం బ్యాండ్లు గిన్నెలు తీసుకొచ్చి ఎవరో కుర్రోళ్ళు ఎగురుతారంట, వాళ్ళు ఏదో సరదా అంట, ఇట్లాంటివన్నీ అపవిత్రమైన చేయను, ఇష్టమైతే వస్తారు లేకపోతే లేదు, అన్నం వండి పెడతాం తినమని, లేకపోతే అది కూడా మానుకోమను. హల్లెలూయా. అంతే. అంతేగాని నేను అంత తీవ్రంగా దేవుళ్ళో ఉన్నాను అన్నమాట. అంత తీవ్రంగా దేవుళ్ళో ఉండి ఈ ప్రాంతానికి వచ్చి ఈ విధంగా దేవుని వాక్యాన్ని అక్కడక్కడ బోధించుకుంటూ నిజాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. ఎవరినైనా నువ్వు రామ్మా అని మాత్రం పొరపాటున్నాను, మీ ఇష్టం అది, అంతే కదండి. బలవంతంగా మత మార్పిళ్ళు చేయొచ్చండి, బలవంతంగా మందిరాలు మార్చుకోవచ్చండి, అది చాలా తప్పు కదండి, పాపం కదండి. ఎవరికి ఇష్టమై ఎవరు బాగా ఎదగాలనుకుంటారు, ఏ శ్రేష్టమైన దాంట్లో ఉంటే బాగుంటుంది అనుకుంటారు, వాళ్ళ మనసు కలగజేస్తే దేవుడు అది కలగజేసినట్టు. అప్పుడు దేవుడు కలగజేసి ఇటు కాదు అని ఆయన చెబితే అప్పుడు నువ్వు నిర్ణయం చేసుకోవాలి. అప్పుడు నీ పద్ధతిలో బాగుంటాయి. హల్లెలూయా. అంతేగాని ఇంక నేను ఇప్పటికే ఎక్కువ చెప్పాను. అందుకని దేవుని యొక్క బిడ్డలారా చూడండి, దేవుడు మన పక్షాన ఉంటే మన పరిస్థితులన్నీ మారిపోతాయి, ఇబ్బందులన్నీ మారిపోతాయి. అసలు మనం వడ్డీలకి అప్పులు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, దేని గురించి అవసరం లేదు. సేవకుడు సంఘం అందరూ కలిసి ఫలానామె అప్పులు తీసుకుంటుంది, బాధలో ఉందని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వారంలో జవాబు రాకపోతే ఇక అసలు నీ ప్రార్థన ఆలకించట్లేదంటే ఆలోచించాల్సిన విషయమే. హల్లెలూయా. అందుకని మేమేం చేస్తామంటే ఇక కూర్చోబెడతాం, ఎవరి పరిస్థితిలో ఉంటే వాళ్ళకి ప్రార్థనలు చేస్తాం, లేదనుకో అందరం కలిసి కసిన పోగు చేసుకొని ఆ వ్యక్తికి ఇస్తాం. ఆ వ్యక్తికి ఇచ్చి అమ్మా నువ్వు టెన్షన్ పడవద్దు, దేవుడికి దూరంగా వద్దు, నువ్వు బాగుండు అని చెప్పినప్పుడు ఆనందంగా వెళ్ళిపోతాం. వీళ్ళందరూ ఎవరి స్వార్థంలో వాళ్ళు ఉండి సంఘం, మందిరం, ప్రార్థన, పరలోకం అంటే ఎట్లా వచ్చింది? పరలోకం దొరకదు. హల్లెలూయా. నేను నిజం చెప్తున్నాను. తెలుసుకోగలిగితే ఆయన నీ పక్షాన ఉంటాడు. ఆయన చెప్పినటువంటి మాటలు ప్రవర్తన గురించి చెప్పాడు, రెండవది దీనత్వం గురించి చెప్పాడు, మూడవది దేవుని పని చేసేటటువంటి విధంలోనికి మనం రావాలి. ఆ పని చాలా విలువైనది. నువ్వు చేసే పనులు విలువైనవి కావు. నీ కోసం నువ్వు బ్రతకటం అది గొప్ప విషయం కాదు. నీవు అనేకుల కోసం నువ్వు బ్రతకటమే అది చాలా విలువైన విషయం. అప్పుడు దేవుడు నీ పక్షాన ఉంటాడు. ఒక్కసారి ప్రభువా నన్ను కనికరించని నువ్వు అడిగితే దేవుడు నువ్వు అడిగిన అన్ని దేవుడు నీకు దయచేస్తాడు. నీ కోరికను నెరవేరుస్తానని చివరి మనం చదువుకున్నాం. నీ కోరికలు నెరవేరాలంటే ఆయన నీ పక్షాన ఉండాలి. నీ పద్ధతులు మారాలంటే ఆయన నీ పక్షాన ఉండాలి. నీ స్థితిగతులు మారాలంటే ఆయన నీ పక్షాన ఉండాలి. ఆయన నీ పక్షాన ఉంటే నీ పరిస్థితులు చాలా చక్కగా ఉంటాయి. ఎవరు కూడా ఏలు చూపించని స్థితిలో ఉంటది. ఆయన అన్నాడు, నా జనులను నేను ఎన్నటికీ సిగ్గుపరచనేను. దేవుడు ఆ మాట చెప్పి ఆయన బిడ్డలయ్యి ఉంటే అలాంటి పరిస్థితి జరుగుద్దా? అయితే నువ్వు చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. నువ్వు తెలుసుకుంది కొద్దిగానే, కొంచెమే నువ్వు తెలుసుకున్నావు. అక్కడి నుంచి నువ్వు చాలా తెలుసుకున్నావని భ్రమపడుతున్నావు. అలాంటి భ్రమ భక్తి నీకు వద్దు. దేవుడు ఈ రోజు నీతో తేటగా సూటిగా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, నీ ప్రవర్తన సరి చేసుకో. నయోమి రూతుని ఆయన దీవించాడు, ఆశీర్వదించాడు. వారికి లేమిని పరిస్థితులన్నిటినీ ఉన్న స్థితిగా మార్చాడు. అలాగనే నీ పరిస్థితులన్నీ మారాలంటే నువ్వు దీనత్వం కలిగి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే దీనత్వం కలిగి ఉంటావో అన్నిట్లో నీకు జయము కలుగుతుంది. ఆయన అంటున్నాడు, నేను చేస్తున్నటువంటి మహా అద్భుతములు అన్నిటికంటే కూడా నిన్ను ఉన్నతమైన స్థలములోనికి నిన్ను ఎక్కిస్తాను, ఉన్నతమైన స్థలములో నిన్ను నిలబెడతాను. దీనత్వం కలిగి ఉన్న వారిని అడుక్కోను, ప్రభువా నాకు దీనత్వాన్ని దయచేయి తండ్రి అని నువ్వు నిజాయితీగా అడిగితే దేవుడు నీకు దీనత్వం అనే ఆత్మనిస్తాడు. నీకు ప్రవర్తన సరి చేసుకోవాలని మనసు వస్తే దేవుడు ఈ రాత్రే ఇప్పుడే నీ మనసు సరి చేస్తాడు, నీ పరిస్థితులు సరి చేస్తాడు, నీ ప్రవర్తన అంతయు ఆయన ప్రవర్తనగా మార్చుకుంటాడు. ఆమె అనుకుంటే చాలు. ఎవరు వల్ల నిద్రపోండి, దయ్యాలు వచ్చి నెత్తి మీద కూర్చుంటే స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అందరూ పైకి లేవండి. ఒక్క నిమిషం, ఒక 5 నిమిషాలు పైకి లేవాలి. లేకపోతే మీరు దీవించబడరు. మీరు దీవించబడాలని నా కోరిక. అందరూ పైకి లేవండి. హల్లెలూయా, 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 హల్లెలూయా.
అందరూ నేను పాడుతూ ఉంటాను, ఎవరు నిద్రపోవద్దు, చప్పట్లు కొడుతూ కళ్ళు మూసుకొని దీవించబడండి. మిమ్మల్ని సరిచేస్తారు. 3 అనుభవాలు మీకు ఇస్తారు. దేవుడు మీ పక్షాన ఉంటే మీకు ఇంకా ఎవరికి చేయి చాపాల్సిన అవసరం లేదు. నీ కృప ఎంత బలమైనది నా మహనీయుడా యేసయ్యా. నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప ఎంత బలమైనది నా మహనీయుడా యేసయ్యా. నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప ఎంత బలమైనది. నిందలు మోపిన, అవమానించిన, అలవంచినది నీ కృప. నిందలు మోపిన, అవమానించిన, అలవంచినది నీ కృప. క్షమించినది, ఓదార్చినది, కలువరి శిలువలో నీ కృప. కలువరి శిలువలో నీ కృప. నీ కృప ఎంత బలమైనది. స్తోత్రం. అందరూ ఎవరు వెనకబడద్దు. అందరూ దైవత్వంలోనికి ముందు అడుగులేయండి. మీ ఆలోచన దేవునికి అప్పగించుకోండి. ఎంత సమయం అయింది ప్రార్థన కానీ లెక్కలేసుకోవద్దు. దేవుడు నిన్ను దీవించబోయే సమయం, ఆ సమయం నీకుంటే చాలు. స్తోత్రం. గాయపరచిన, చిలువకు కొట్టిన, తలవంచినది నీ కృప. గాయపరచిన, చిలువకు కొట్టిన, తలవంచినది నీ కృప. క్షమించినది, ఓదార్చినది, కలువరి శిలువలో నీ కృప. కలువరి శిలువలో నీ కృప. నీ కృప ఎంత బలమైనది. ఆయన కృప బలమైనది కనుక ఇక నీవు ఆలస్యము చెయ్యక, దేవుడా నన్ను దర్శించు తండ్రి. ఎన్ని ప్రార్థనలకు పోయినా, ఎన్ని కూటాలకు పోయినా నా పరిస్థితి మారలేదు. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడాడు. నీ పరిస్థితి మారుస్తానన్నాడు, నిన్ను దీవిస్తానన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, నీకు తోడై ఉంటానన్నాడు. ఆయన నీ పక్షాన ఉంటే ఇక నీకు వ్యతిరేకమైనది ఏది లేదు. ఎవడు నీకు వ్యతిరేకము. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీ కృప ఎంత బలమైనది నా మహనీయుడా యేసయ్యా. నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప. స్తోత్రం. గట్టిగా చప్పట్లు గట్టిగా కట్టుకోండి. దేవుని సన్నిధిలో దైవత్వం మారు మనసు రాకపోతే ఒప్పుకోబాకండి. యాకోబు ఆ రోజు ఇదిగో యాకోబు తొంటి తొలగించాడు దేవుడు. తండ్రి అయినను దేవుడా నీవు నన్ను ఆశీర్వదించు వరకు, నీవు నాతో వస్తేనే, నీవు లేకపోతే, నీవు నా పక్షాన లేకపోతే నేను ఇక్కడ నుంచి వెళ్ళను అన్నప్పుడు దేవుడు ఈ యాకోబు మండివాడు. సపట్ల కొట్టు. ఈ యాకోబు మండివాడు, మొండి గట్టము. దేవుడు
నీకు స్తుతి గానము చేయుటకే నన్ను బ్రతికించినావు. నీకు స్తుతి గానము చేయుటకే నన్ను బ్రతికించినావు. నన్ను బ్రతికించినావు. దేవుడు మిమ్మల్ని తాగుతూనే ఉన్నాడు. మీరు ఇప్పుడు అవధేయంగా ఉండకూడదు. దేవుడు మిమ్మల్ని తాగుతున్నాడు, మిమ్మల్ని బ్రతికిస్తూ ఉన్నాడు, ఆత్మ సంబంధంగా బ్రతికిస్తున్నాడు. పచ్చని ఒలీవ తోట వలె హల్లెలూయా, హల్లెలూయా. నీకు స్తుతి గానము చేయుటకే నన్ను బ్రతికించినావు. నన్ను బ్రతికించినావు. నన్ను బ్రతికించినావు. నీకు స్తుతి గానము చేయుటకే నన్ను బ్రతికించినావు. నన్ను బ్రతికించినావు. నన్ను నన్ను బ్రతికించినావు. పెద్దగా నన్ను బ్రతికించినావు. నీకు స్తుతి గానము చేయుటకే నన్ను బ్రతికించినావు. నన్ను బ్రతికించినావు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా, హల్లెలూయా. దేవుని యొక్క ప్రభావం ఇదిగో ఈ కొద్ది మంది మనకి వస్తూ ఉన్నది. దేవుని ఆత్మతో నింపబడండి. దేవుని యొక్క ప్రభావంతో నింపబడండి. దేవుని క్షణము నుంచి దేవుని పక్షాన ఉంటాడు. శబబరి బలకవత్తున రిగబలరమ శబరిగ రిబలంగరమ. హల్లెలూయా, స్తోత్రం. నీకు స్తుతి గానము చేయుటకే నన్ను బ్రతికించినావు. నన్ను బ్రతికించినావు. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన స్తోత్రం. స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు సోలిపోవద్దు. ఒక 2 నిమిషాలు మిగిలి ఉన్నది. ఈ 2 నిమిషాల బలము పొందుకో, ఆత్మని పొందుకో. చిన్నవారు మొదలుకొని నీకు మంచి జ్ఞానం వచ్చింది, మంచి శక్తి వచ్చింది, మంచి బలం వచ్చింది. దయ్యాల మీద అధికారం దేవుడు ఇవ్వబోతున్నాడు. శబబరి బలకమ రిమమ శబరికమ ధిరమలకమ. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా మీకే స్తోత్రములు తండ్రి. కూడి ఉన్న బిడ్డలందరినీ మీరు దర్శించినందుకు మీకు స్తోత్రాలు. మీ యొక్క ఆత్మతో తాకినందుకు మీకు స్తోత్రాలు. ఇది మొదలుకొని ప్రభు ఈ బిడ్డలకి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. అందరూ ఆమేనండి. ఇదిగో దేవుడు ఇది మొదలుకొని మీతో ఉంటున్నాడు. దేవుడు ఇక మీ పక్షాన ఉంటాడు. ఇక మీకు విరాది ఎవడు లేడు. సపర్ల పట్టండి. శబరిక బలరమ హిరివల కవ తిరమలకు అరికల శబ తిరమల. తండ్రి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగిన మా యేసయ్య మీకే స్తోత్రములు. కూడికిన జయకరములు అద్భుతంగా జరిగించినందుకు మీకు స్తోత్రాలు. మీకు మహిమార్థంగా జరిగినందుకు మీకు స్తోత్రాలు. కూడి ఉన్న బిడ్డలందరినీ పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తూ, ఎవరైతే పశ్చాత్తాపడి నీ సన్నిధిలో నలిగిపోయారు, ఇరిగిపోయారు, నలిగిన హృదయాన్ని, చెదరిన మనసును, ఇదిగో నాకు ఇష్టమైనది అని నీవు అన్నావు. ఇదిగో ఈ బిడ్డలకి నిత్యము ఈ క్షణము నుంచి ఆయన తోడై ఉండునుగాక.
ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ నాగన్నగుంట పట్టణాన్ని, ఈ ప్రాంతాన్ని, ఈ సత్తెనపల్లిలో ఉన్నటువంటి ప్రతి వారిని పేరు పేరున నాయన ఏ భేదము లేకుండా చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు అందరూ క్షేమకరంగా ఉండటానికి నీ కృప చూపండి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి రక్షణను దయచేయండి. ఆత్మ సంబంధమైనటువంటి శాశ్వతమైన రాజ్యానికి చేర్చేటటువంటి ఆత్మ కలిగి జీవించడానికి సహాయం చేయండి. ఆత్మ కలిగిన సంఘాలకు నడిపించబడుటకు, ఉన్నటువంటి సంఘాలు కూడా ఆత్మతో నింపబడుటకు నీ కృప చూపమని